బాలీవుడ్ యువత కథానాయిక జియా ఖాన్ కేసులో ముంబై సిబిఐ కోర్టు కాసేపట్లో తీర్పుని వెల్లడించనుంది. 2013లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. మొదట ఈ కేసుని ఆత్మహత్యగా ఎఫ్ఐఆర్ జారీ చేశారు. కానీ సూసైడ్ నోట్ జియా ఖాన్ తల్లి చేసిన పోరాటం కారణంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. అయితే సిబిఐ దర్యాప్తు కోర్టు విచారణ జరిగిన తర్వాత 10 సంవత్సరాలకి ఈ కేసులో తుది తీర్పు రానుంది. ఇరవై 25 ఏళ్ల జియా ఖాన్ 2013 జూన్ 3న ముంబైలో జుహులో తన ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. జియా ముంబైలో తన అపార్ట్మెంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. అయితే ఆమె తల్లి రబియా మాత్రం కూతురు ఆత్మహత్యకు జియా అప్పటి ప్రియుడు సూరజ్ పంచోలి కారణమని ఆరోపించారు. డేటింగ్ లో ఉన్నప్పుడు సూరజ్ తన కుమార్తెను శారీరకంగానూ మాటలతో వేధించాడని జియా తల్లి ఆరోపించింది. ఇది ఆమెను డిప్రెషన్లోకి నెట్టిందని తెలిపారు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలు సూరజ్ పంచోలిపై నమోదు చేశారు. నఫీసా రిజ్వీ ఖాన్ గా జన్మించిన జియా ఖాన్ బాలీవుడ్ లో 2010 దశకంలో వర్తమాన తారగా రాణించింది. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ వంటి పెద్ద స్టార్లతో కలిసి పనిచేసింది. జియా ఖాన్ తో వర్తమాన నటుడు సూరజ్ పంచోలి ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆత్మహత్యకి ముందు జియా ఖాన్ సూసైడ్ నోట్ కూడా రాసింది. ఈ లేఖలో ప్రేమ పేరుతో సూరజ్ పంచోలి తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని జియా ఆరోపించింది. పలుమార్లు అబార్షన్లు కూడా చేయించుకున్నానని జియా ఖాన్ లేఖలో వెల్లడించారు. ఆత్మహత్యకి ప్రేరేపించారంటూ ఈ కేసులో సూరజ్ పంచోలిపై పోలీసులు అభియోగాలు మోపారు, అరెస్టు చేశారు. 21 రోజుల పాటు జైల్లో ఉన్న సూరజ్ పంచోలి బెయిల్పై విడుదలయ్యారు. 2014లో సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి హత్య కోణాన్ని తోసిపుచ్చింది. ఆత్మహత్య చేసుకుందని ధృవీకరించారు. అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. జియా శరీరంపై ఉన్న గాయాలు సిబిఐ నివేదికకి భిన్నంగా ఉన్నాయని రబియా ఖాన్ తెలిపారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఉరివేసి ఉంటారన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు న్యాయమూర్తి సయ్యద్ ఈ కేసు తీర్పుని రిజర్వ్ చేశారు.